ఇవాళ పత్రికల్లో ప్రధానంగా వచ్చింది బీఆర్ఎస్ బీఎస్పీ పొత్తు ఉండేనా, పొత్తులుండవన్న మాయావతి, కూటముల్లో కలవమనే చెప్పారు. బీఆర్ఎస్తో పొత్తుపై కాదు ప్రవీణ్. బహుజన్ సమాజ్ పార్టీ, భారత రాష్ట్ర సమితి ఈ రెండు పార్టీలు కలిసి పనిచేస్తాయని, లోక్సభ ఎన్నికల్లో అట్లాగే ముందుకెళ్తామని ఈ 2-3 రోజులుగా జరిగిన ఒక చర్చలు, మొన్నటి నుంచి మీడియాలో జరుగుతున్న చర్చ. బహుజన్ సమాజ్ పార్టీ బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం పైన మిశ్రమ స్పందన వచ్చింది. అయితే బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే 5 సంవత్సరాల కాలం పాటు అది మనుగడలో ఉండాలంటే, రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే, స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, వీటిలలో తన ఉనికిని కాపాడుకోవాలంటే భారత రాష్ట్ర సమితి ఉంటే కనుక రాష్ట్రంలో దాదాపు అన్ని గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. బహుజన్ సమాజ్ పార్టీకి ఎంతో కొంత ఉనికి అయితే ఉన్నది. ఈ స్థానిక సంస్థలు ఎన్ని ఉంటే కనుక ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఇక్కడ మున్సిపాలిటీలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ కొంత బలపడే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా అండదండలు ఉంటాయి అనే భావన బహుశా ఉన్నట్లుంది. అందుకోసమనే రాబోయే 5 సంవత్సరాల పాటు సస్టైన్ కావాలంటే కనుక, పార్టీ మనుగడలో ఉండాలంటే, కార్యకర్తలకు నాయకులకు ధైర్యం ఇవ్వాలంటే పొత్తు తీసుకుంటే కనుక ఆ పొత్తులో భాగంగా నెట్టుకొని రావచ్చు అనే భావన ఆర్ఎస్పీ ఆలోచన కావచ్చు. బహుశా అందుకోసమని ఆయన వెనుక ముందు ఆలోచించి ఎన్ని రకాల పార్టీలోనే జాయిన్ కమ్మంటే, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వెళ్ళిపోయి మళ్ళా అక్కడ బీఆర్ఎస్లో జాయిన్ కావడం అంటే సాధ్యమయ్యే పని కాదు. పైగా రెండోది, ఆర్ఎస్పీ చేతులు కట్టుకుని నిలబడాలంటే కూడా అయ్యేది కాదు, నిలబడే అవకాశం కూడా లేదు. ఆయన వ్యక్తిత్వం అట్లా కాదు. కాబట్టి పొత్తులకే ఓకే అంటే బీఎస్పీ వాళ్ళు కూడా కొంత భిన్నమైన చర్చలు జరిగినప్పటికీ చివరికి అంగీకరించరు. కానీ నిన్న మాయావతి మాట్లాడిన మాటలను బట్టి చూస్తే పొత్తు ఉండదు అని. మరి పొత్తు లేనప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది? ఇండియా, ఎన్డీఏ ఈ కూటముల్లో కాకుండా మధ్య మార్గంగా ఉన్న పార్టీలతో కలిసి వెళ్తామని దాని అర్థం. ఈ వ్యక్తిగతంగా ఏ కూటమిలో లేని పార్టీతో పొత్తు ఉండదని మాయావతి ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఇది తెలంగాణకు వర్తించదని ఆర్ఎస్పీ అంటున్నారు. కానీ మాయావతి మనం గత కొంతకాలంగా బహుజన్ సమాజ్ పార్టీ నిర్ణయాలు చూస్తే కనుక, ఇదే హైదరాబాద్ నగరంలో పెద్ద సభ జరిగింది. ఆ సభ నిర్వహణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు చేసిండు. ఆమె పోతూ ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షునికి ఉద్వాసన చెప్పి వెళ్ళిపోయారు. అంటే కొన్ని సంచలన నిర్ణయాలు ఉంటాయి, ఊహించని విధంగా నాయకుల కార్యకర్తల స్థానాలు మారుతూ ఉంటాయి. ఇట్లాంటి మార్పులు జరిగిన అనుభవాలు కూడా గతంలో ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎస్పీ తీసుకున్న ఈ నిర్ణయము ఎట్లా ఉండబోతున్నది? ఒకవేళ ఈ నిర్ణయం తీసుకున్న ఆర్ఎస్పీకి వచ్చే నష్టం అయితే ఏం లేదు, బహుజన్ సమాజ్ పార్టీకే నష్టము. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతనే బీఎస్పీ ఎంతో కొంత ప్రజల్లోకి వెళ్ళగలిగింది. కాబట్టి అంటే ఇంతకుముందు ఉన్న దానికంటే ఇప్పుడు దాని ఓట్ షేర్ తగ్గిన మాట వాస్తవమే. కానీ ఈ తరానికి పరిచయమైన మాట కూడా వాస్తవం. ఈ రెండు ఉన్నాయి. మరి మాయావతి నిర్ణయం ఎట్లా ఉండబోతున్నది? బీఎస్పీ బీఆర్ఎస్ పొత్తు ఉంటుందా లేదంటే, ఇప్పటికైతే ఈ పొత్తు అంశం చౌరస్తాలో ఉన్నది. ఈ చౌరస్తా నుంచి ఎటువైపు వెళ్తుందో చూడాలి.